జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితంపై గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ నాయకులు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తమ అభ్యర్థిని గెలిపించుకునేందుకు కృషి చేస్తే బీజేపీ నేతలు మాత్రం తమ అభ్యర్థిని ఓడించేందుకు పనిచేశారని సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ నాయకులంతా ఏకతాటిపైకి వచ్చి నవీన్ యాదవ్ గెలుపు కోసం తీవ్రంగా శ్రమించారని ఆయన అన్నారు. కానీ బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డిని ఓడించేందుకే కొందరు బీజేపీ నాయకులు పనిచేశారని ఆరోపించారు. అందుకే కనీసం డిపాజిట్ కూడా దక్కలేదని అన్నారు. దీనిపై బీజేపీ రాష్ట్ర నాయకులు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. కాంగ్రెస్ రాష్ట్ర నాయకులను చూసి బీజేపీ నాయకులు చాలా నేర్చుకోవాలని సూచించారు. రాష్ట్ర బీజేపీ నేతలు ఇలాగే వ్యవహరిస్తే రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో భంగపాటు తప్పదని హెచ్చరించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ ఓటమికి బాధ్యులెవరో చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీని కిషన్ రెడ్డి, బండి సంజయ్, లక్ష్మణ్ పూర్తిగా భ్రష్టు పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. వీరి కారణంగా పార్టీ అధికారంలోకి రావడం లేదని, పైగా పార్టీ కోసం పనిచేసిన వారిని ఎదగనీయడం లేదని ఆరోపించారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భవిత ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. భవిత, చెప్పండి, గతంలో కూడా రాజా సింగ్ ఇటువంటి ఆరోపణలు చేశారు. మరి ఈ నేపథ్యంలో ఎవరు అధికారంలో ఉంటే ఆ పార్టీతో పొత్తుంటుంది అన్నట్టుగా కూడా రాజా సింగ్ వ్యాఖ్యలు చేయడం, మరి ఈ వ్యాఖ్యలు బీజేపీలో దుమారం రేపే అవకాశం ఉందంటారా? అప్డేట్స్ ఏంటి? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి ఫలితాలు కొంత ఇటు బీజేపీతో పాటు అటు బీఆర్ఎస్ ను కొంత తలవరా పెడుతున్నటువంటి విషయమే మనం అనుకోవాలి. ఎందుకంటే బీజేపీ చేస్తే మాత్రం బీజేపీ గత కొంతకాలంగా తెలంగాణలో కొంత వాళ్ళ యొక్క గ్రాఫ్ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కొంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని అట్లీస్ట్ అధికారం అంటే జూబ్లీహిల్స్ లో గెలవకపోయినప్పుడు కనీసం సెకండ్ ప్లేస్ లో ఉండి అయినా కూడా కొట్టాడుతుందని చెప్పేసి ఇటు ఫైర్ బ్రాండ్లుగా పేరున్నటువంటి వాళ్ళు కొంత బీజేపీ రాష్ట్ర నాయకత్వాన్ని క్వశ్చన్ చేసిన పరిస్థితి కనబడుతుంది. అందులో ముఖ్యంగా గత మూడు సార్లుగా హ్యాట్రిక్ కొట్టినటువంటి రాజా సింగ్ ఒకరైతే, మరొక ఎంపీ అరవింద్ కూడా ఇటు రాష్ట్ర నాయకత్వాన్ని కొంత క్వశ్చన్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే గత కొంతకాలంగా ఇటు రాష్ట్ర నాయకత్వంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు మరికొన్ని మంది నేతలను కూడా టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం రాజా సింగ్. అయితే ఏదైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి నామినేషన్ అంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి కూడా రాజా సింగ్ కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేసినట్టు సందర్భం కనబడుతుంది. నామినేషన్ వేసే కంటే ముందు కూడా అభ్యర్థిని ప్రకటించినప్పుడు మరొక అంటే ఆడియో కూడా రిలీజ్ చేసినట్టు నేపథ్యం ఉంది. అయితే అప్పుడు కూడా కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. అప్పుడు ఏదైతే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒకసారి ఓడిపోయినటువంటి వ్యక్తికే మళ్ళొకసారి టికెట్ ఇచ్చారు, ఆయన సొంత వ్యక్తులకే టికెట్లు వస్తాయంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడంతో పాటు కిషన్ రెడ్డి గారు, మీరు ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు, ఎన్ని ఓట్లతో ఓడిపోతున్నారు, మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అంటూ కూడా వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు కూడా మనం చూస్తాం. అయితే ఇప్పుడు తాజాగా నిన్న ఉప ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత మరొక 9 నిమిషాల బైట్ ని రాజా సింగ్ రిలీజ్ చేశారు. ఏదైతే ఒకవైపు బీహార్ ఎన్నికల ఫలితాలు ఓట్ల కౌంటింగ్ కావచ్చు, ఎన్నికల ఫలితాలు వస్తున్నటువంటి నేపథ్యంలో మరొక వైపు తెలంగాణలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలు కూడా వస్తున్నటువంటి నేపథ్యం కనబడుతుంది. ఆ రెండింటి వేరియేషన్ రాష్ట్ర నాయకత్వం ఒకసారి కంపేర్ చేసుకోవాలని చెప్పేసి కూడా వ్యాఖ్యలు చేశారు.
అసలు ఏం జరుగుతుంది, రాష్ట్ర నాయకత్వం ఎటుపోతుంది, దేశమంతా ఒకవైపు చూస్తుంటే. అయితే భవిత ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇక్కడ రాజా సింగ్ వ్యాఖ్యలు కూడా ఇటు బీజేపీలో అగ్ర నేతలను ఉద్దేశించి చేసినవే ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో అసలుకి అరవింద్ కూడా కేవలం ప్రచారంలో పాల్గొనకపోవడానికి కూడా కారణం ఇదే అనుకోవచ్చా? అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా, ఎందుకంటే ప్రతిసారి కిషన్ రెడ్డిని మాత్రమే టార్గెట్ చేస్తూ వచ్చినటువంటి రాజా సింగ్ ఈసారి కొత్తగా మరొక ఇద్దరు పేర్లను కూడా కలిపారు. వాళ్ళు కేంద్ర ఏదైతే బండి సంజయ్ కావచ్చు, రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ కావచ్చు, ఇది ముగ్గురు వల్లనే పార్టీ నాశనం అవుతుందంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఇలాగే కంటిన్యూ అవుతే కనుక ఇంకొక 50 సంవత్సరాలు అయినా కూడా పార్టీ అధికారంలోకి రాదు, వీళ్ళ వల్లనే పార్టీ సర్వనాశనం అవుతుందంటూ కూడా చేసినటువంటి కామెంట్స్ మనం చూసాము. నేను బీజేపీలో ఉండి కొట్లాడినా కూడా ఎలాంటి ఫలితం లేకపోయిందని చెప్పేసి కూడా నేను బయటికి రావాల్సి వచ్చింది. ఎందుకు ఒక వ్యక్తి అంటే రాష్ట్రంలో అధికారంలోకి రావాల్సినటువంటి వాళ్ళలో ముందంజలో ఉన్నటువంటి నేను రాష్ట్రంలో అంటే పార్టీలోంచి బయటకు రావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని చెప్పి ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన సందర్భం అయితే కనబడుతుంది. నేను పార్టీలోకి రాను, నేను అక్కడ ఉండి కొట్లాడితే కూడా నాకు ఎలాంటి అది లేదు, ఇప్పుడు బయట ఉండి మాట్లాడితే కూడా అసలు పార్టీలో లేని వాళ్ళను ఎందుకు క్వశ్చన్ చేస్తున్నట్టు కూడా వాళ్ళు కొంతమంది మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతుంది. నేను పార్టీలోకి రాను, అసలు రావాలని ఇష్టం కూడా నాకు లేదు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నట్టు నేపథ్యం కనబడుతుంది. అయితే మరొక వైపు కూడా ఎప్పుడు కూడా డైరెక్ట్ గా కామెంట్స్ చేయని అరవింద్ ఎప్పుడు ఆఫ్ ది రికార్డ్ లోనే కొన్ని రాష్ట్ర నాయకత్వం గురించి కొన్ని కామెంట్స్ చేస్తూ వస్తుంటారు. కానీ నిన్న డైరెక్ట్ గా ఒక ట్వీట్ ద్వారానే మరొకసారి రాష్ట్ర నాయకత్వాన్ని ఆయన క్వశ్చన్ చేసినట్టుగా తెలుస్తుంది. భారతదేశం అంతా, దేశ ప్రజలంతా కూడా ఒకవైపు చూస్తుండే హిందుత్వం, మోదీ అభివృద్ధి, మోదీ సంక్షేమ పథకాలపై ఆలోచిస్తూ వాళ్ళకు ఓట్లు ఇస్తుంటే ఎందుకు తెలంగాణలో హిందుత్వం గురించి ప్రజలు ఆలోచించట్లేదు, అంటే ప్రజలకు అవగాహన రావట్లేదా, రాష్ట్ర నాయకత్వాన్ని ప్రజల్లోని అంటే ఆ బలోపేతం చేయడంలో కావచ్చు, ప్రజలకు తెలియచెప్పడంలో ఫెయిల్ అవుతున్నారా అనేటువంటి క్వశ్చన్ చేసినటువంటి కూడా పరిస్థితి కనబడుతుంది. ఎందుకు రాష్ట్ర నాయకత్వం పట్టించుకోవట్లేదు, కనీసం జూబ్లీ హిల్స్ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇలాకా అని చెప్పేసి కూడా ప్రతిసారి చెప్తూ వస్తున్నారు. ప్రతిసారి కూడా అది కిషన్ రెడ్డి సీటు, కిషన్ రెడ్డియే అంత బాధ్యత వహిస్తారని చెప్పేసి కూడా డైరెక్ట్ గా చెప్పినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి అరవింద్. అయితే నిన్న కూడా తాజాగా కనీసం గెలుపు అవకాశాలు పక్కన పెడితే కనీసం 2వ స్థానానికన్నా కూడా పరిమితం కావాల్సింది, అలాంటిది ఎందుకు థర్డ్ ప్లేస్ కి వెళ్లాల్సి వచ్చింది అని చెప్పేసి కూడా అరవింద్ క్వశ్చన్ చేసినటువంటి నేపథ్యం అయితే కనబడుతుంది. ఒకసారి అందరూ కూడా సమాలోచన చేయాలి, ఎక్కడ పార్టీ నష్టపోతుందో కూర్చొని మాట్లాడాల్సిన పరిస్థితి ఉంది అని చెప్పేసి కూడా వాళ్ళు చేసినటువంటి ట్వీట్కి అనుగుణంగా నిన్న రాష్ట్ర కార్యాలయంలో ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఇటు కేంద్ర మంత్రి బండి సంజయ్ తో పాటు రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కూడా ఉన్నారు. అయితే మీడియా మిత్రులు అనేటువంటి ప్రశ్నలకు కూడా వాళ్ళు కొంత దాటవేసే ప్రయత్నం చేశారు. బండి సంజయ్ తో పాటు లక్ష్మణ్ ను ఇటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ కూడా ఏదైతే రాజాసింగ్ ఒక బయట రిలీజ్ చేశారో దానిపైన మీ కామెంట్ ఏంటంటే కూడా అసలు రాజాసింగ్ ఎవరు, మా పార్టీ వ్యక్తి కాదు, మా పార్టీలో లేనటువంటి వాళ్ళు కామెంట్ చేసి చెప్పాల్సినటువంటి అవసరం మాకు లేదు అని దాటవేసే ప్రయత్నం చేయడంతో పాటు అరవింద్ కూడా ఒక ట్వీట్ చేశారు. కనీసం సెకండ్ ప్లేస్ కైనా రావాల్సింది, సెకండ్ ప్లేస్ లో కాకుండా కనీసం డిపాజిట్ గల్లంతేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది తెలంగాణలో, అది జూబ్లీహిల్స్ నియోజకవర్గము, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పార్లమెంట్ లో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గం, ఎందుకు ఇలాంటి పరిస్థితులు ఏర్పడాయని చెప్పేసి కూడా వాళ్ళు ట్వీట్ చేశారని చెప్పేసి అడిగినటువంటి క్వశ్చన్ ని కూడా నేను ఆ ట్వీట్ చూడలేదు, ట్వీట్ చూసాక దానికి రిప్లై ఇస్తానంటూ కూడా వాళ్ళు దాటవేసే ప్రయత్నం చేశారు. మరొక పక్క జూబ్లీహిల్స్ మాది సిట్టింగ్ స్థానం కాదు, ఎన్నడూ కూడా అక్కడ ఒక కార్పొరేటర్ కానీ ఒక ఏ స్థానం కూడా అందులో ఉన్నటువంటిది అసెంబ్లీ స్థానం కూడా మేము ఎప్పుడు కూడా జూబ్లీహిల్స్ ని కైవసం చేసుకోలేదు అని చెప్పేసి కూడా మా శక్తుల అక్కడ మేము ప్రయత్నం చేశాము, పోటీ ఇచ్చాము, గట్టి ఫైట్ ఇచ్చాము, కానీ అక్కడ మేము అనుకున్న స్థాయికి మేము రీచ్ కాలేకపోయినాము, ఒకసారి పరిస్థితులను సమీక్షించుకుంటాము అని చెప్పేసి కూడా కిషన్ రెడ్డి చెప్తూ వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది వెన్నెల. అయితే ముఖ్యంగా ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్టయితే గనక ఇటు ఈ అంశంపై ఇటు అధిష్టానం పెద్దలు మాట్లాడే అవకాశం ఉందా బీజేపీ నేతలతో, ఇట్లా అలాగే చూసుకుంటే గనక బీజేపీకి కనీసం డిపాజిట్లు కూడా రాకపోవడానికి కారణం బీఆర్ఎస్ కి సపోర్ట్ చేయడమే అనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. ఈ వ్యాఖ్యలు అసలు నిజం ఎంత ఉంది? ఖచ్చితంగా ఒకవైపు బీజేపీ మాత్రం మరొకసారి అంటే వాళ్ళ యొక్క ఓటింగ్ షేర్ ను చూసుకుంటూ వస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో మేము 8 సీట్లు గెలవడంతో పాటు దాని తర్వాత వచ్చినటువంటి అంటే గతం నుంచి చూస్తూ ఉంటే బీజేపీ ఓటు శాతం పెరుగుతూ వస్తుంది, మేము ఎక్కడ కూడా అక్కడ తగ్గట్లేదు అని చెప్పేసి కూడా వాళ్ళు తరాఖండిగా చెప్తున్నటువంటి నేపథ్యం కనబడుతుంది. దాని తర్వాత ఏమంటే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు శాతం పెరిగింది, ఇప్పుడు కూడా మా యొక్క ఓటు శాతం పెరిగింది అని చెప్తూ వస్తున్నటువంటి నేపథ్యం అయితే కనబడుతుంది. మొత్తానికి కూడా వాళ్ళ యొక్క ఓటమిని అంగీకరించట్లేదు, ఇది సిట్టింగ్ స్థానం మాది కాదు, మా సాయశక్తిలో మేము ప్రయత్నం చేస్తామని చెప్తూ వస్తున్నారు. సిట్టింగ్ స్థానం బీఆర్ఎస్ ది, ఆ బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది, కావాలని చెప్పేసి కాంగ్రెస్ ని గెలిపించిందని చెప్పేసి కూడా వీళ్ళు కామెంట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఒకవైపు ఇటు రాజాసింగ్ తో పాటు అరవింద్ కూడా మరొక కామెంట్ చేశారు, సిట్టింగ్ స్థానం బీఆర్ఎస్
సీట్ను కాపాడుకోలేకపోయింది. ఏదైతే అధికార పక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ సీట్ కాదు, అది ఎందుకు సీట్ను గెలుచుకోవాలని చెప్పి తాపత్రపోయింది, ఎందుకు గెలుచుకోగలిగింది, ఎందుకు బీజేపీ గెలుచుకోలేకపోయింది, ఒకసారి కాంగ్రెస్ చూసి బుద్ధి తెచ్చుకోవాలనేటువంటి కామెంట్ కూడా చేశారు. కానీ వీళ్ళు చేసినటువంటి కామెంట్స్ ని ఎక్కడ కూడా రాష్ట్ర నాయకత్వం పట్టించుకోని సందర్భం అయితే కనబడుతుంది. అలాగే చూసుకున్నట్టయితే ఏదైతే ఇటు బీజేపీ ఓటమికి కారణం ప్రధానంగా కిషన్ రెడ్డి తీసుకునే అవకాశం ఉందా, లేదా బీజేపీ అధ్యక్షుడు కూడా దీనిపై తీసుకునే అవకాశం ఉందంటారా ఓటమికి కారణం? ఎక్కడ కూడా వాళ్ళు ఓటమిని అంగీకరించట్లేదు. అది ఖచ్చితంగా అంటే ఏదైతే కాంగ్రెస్ అధికారంలో ఉంది, ఆ కాంగ్రెస్ అధికారంలో ఉండి డబ్బుకి ప్రలోభ పెట్టారు ప్రజల్ని, మద్యం డబ్బు ఏరులై పారింది. ఎక్కడ కూడా నిజాయితీగా ఓటు హక్కును వినియోగించుకునేటువంటి పరిస్థితి లేదు. అది అసలు నైతిక విజయం మాదే అంటూ కూడా ఒకవైపు బీజేపీతో పాటు బీఆర్ఎస్ చెప్తూ వస్తున్నటువంటి నేపథ్యం కనబడుతుంది. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు అది మా సిట్టింగ్ స్థానం కాదు, మాది ఓటమియే కాదు అన్నట్టుగా కూడా వాళ్ళు చెప్తూ వస్తున్నారు. మరొకసారి వచ్చేటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా మేము దానిపైన కూర్చొని సమాలోచనలు చేసుకుంటామని చెప్పేసి చెప్తూ వస్తున్నటువంటి నేపథ్యం అయితే కనబడుతుంది. ఫైనల్ గా చూసుకున్నట్టయితే ఈ ప్రభావం జీహెచ్ఎంసీ ఎన్నికలపై ప్రభావం పడే అవకాశం ఉందంటారా భవిత? ఎక్కడ కూడా జీహెచ్ఎంసీ కావచ్చు, అటు స్థానిక సంస్థల ఎన్నికల్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక యొక్క ప్రభావం పడదు అని చెప్పేసి మాత్రం బీజేపీ ఆరోపిస్తున్న నేపథ్యం కనబడుతుంది. ఎందుకంటే గతంలో ఏదైతే లాస్ట్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో దాదాపుగా 50% బీజేపీయే గెలుచుకుంది. దాని తర్వాత వచ్చినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఒకవైపు సీట్లు పెరిగాయి, ఓటు శాతం పెరిగింది. దాని తర్వాత వచ్చినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ అంటే దాదాపు 8 పార్లమెంట్లో సీట్లు గెలుచుకున్నామనంటే 50కి పైగా అసెంబ్లీ స్థానాలు కూడా ప్రజలు మా వైపే ఉన్నారని చెప్పేసి కూడా ఒకవైపు బీజేపీ నేతలు చెప్పిన నేపథ్యం కనబడుతుంది. దీన్ని బట్టి ఖచ్చితంగా వచ్చేటువంటి జీహెచ్ఎంసీ కావచ్చు, స్థానిక సంస్థల ఎన్నికల్లో కావచ్చు, ఖచ్చితంగా ప్రజలు బీజేపీ వైపే ఉంటారు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్న నేపథ్యం అయితే కనబడుతుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఒక ఎన్నికనే కాదు, అది అనివార్యంగా వచ్చినటువంటి ఎన్నిక కాబట్టి ఎక్కడైనా కూడా ప్రజలు సిట్టింగ్ స్థానాన్ని కావాలనుకుంటారు. అంటే ఒకవైపు సెంటిమెంట్ ఉపయోగిస్తే కనుక ఆల్రెడీ సిట్టింగ్ స్థానంలో ఉన్నటువంటి వాళ్ళకే ఓట్లు వేసే అవకాశం ఉంటుంది. అది పక్కన పెడితే ఎక్కడ చూసినా కూడా అధికార పక్షంలో ఎవరు ఉంటే వాళ్ళకే ఆ సీట్ కైవసం చేసుకుంటే అవకాశం ఉంటుంది. కాబట్టి అది పెద్దగా మాకు దాని ప్రభావం వచ్చేటువంటి ఎన్నికల్లో మా పైన చూపదు అని చెప్పేసి కూడా బీజేపీ చెప్పినటువంటి ప్రధాన అంశంగా మనం భావించాలి. రైట్ భవిత, థ్యాంక్ యూ.